అది అది కూడా మీరు సమ్మతమేనా అని నేను అడుగుతున్నాను. నేను అది గుర్తించండి. ఇప్పుడు రాంతది మాత్రము ఇప్పుడు రెండు వైపులు కూడా మనం అంగీకార పత్రం రాసాం కాబట్టి రెండు వైపులు కూడా పడాలి. ఎక్కడ కూడా ఉండాల్సిందే కదా. మళ్ళీ ఒక విషయము ఏది ఇద్దరు దంపతులకు తీసుకోరండి, ఒకసారి తీసుకోరండి, ఇలా రండి. నాన్నగారు ఉన్నారు కాబట్టి ఏం కాదు, చదివినండి మామ దయచేసి ఇది ఇద్దరికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మనం మాట్లాడాల్సిన విధంగానే మాట్లాడదాం. ఇక్కడ మనం అందరి సమక్షంలో మరి ఇద్దరు దంపతులను కూడా అందరూ సమక్షంలో మాట్లాడిపిద్దాం ఒక రెండు ముక్కలు. తదుపరి మనము ఎవరైనా తండ్రి కానీ ఎవరైనా మాట్లాడతారు, ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో ఎవరు మాట్లాడకండి, వినండి. శివ అనే అబ్బాయి బృంద అనే అమ్మాయిని మరి ఏ విధంగా జీవిత కాలంలో కూడా చూసుకోవాలనుకుంటున్నాడో మరి అతను ఒక వాక్చార్యం అతని నోటి ద్వారా మనల్ని విందాం. కాబట్టి అతను ఏ విధంగా ఆమెకి జీవితాంతం కూడా చూసుకుంటున్నానే భరోసా ఇస్తున్నాడు అనేది ఆ మాటల్లో విందాము. శివ, నువ్వు మరి అందరి సమక్షంలో నువ్వు ఆమెను నువ్వు ఎటువంటి మరి భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నావు, నువ్వు కష్ట సుఖాల్లో నష్టాల్లో నువ్వు ఏ విధంగా పాలు పంచుకుంటున్నావు అనేది నీ నోటి నుంచి చెప్పమ్మా అందరి సమక్షంలో గట్టిగా చెప్పు. సో ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి కష్టమైన నష్టమైన ఇద్దరు జీవితకాలం కలిసి ఉంటామని పెద్ద దగ్గర నేను చెప్తున్నాను. సో ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా తనకి తోడుగా అండగా ఉంటానని మీ అందరికీ నేను చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళ అమ్మాయి తాలూకు వాళ్ళకి కుటుంబానికి కూడా నువ్వు ఏ విధంగా నువ్వు ఆధారపడాలు చూపిస్తామనుకుంటున్నాను. రాకపోకలన్నీ కూడా నేను వాళ్ళతో రకాలు కలుసుకుంటానని. ఓకే, సంతోషము మాయ గారు. అదేనమ్మా, నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కడ ఎవరు ముంచెంపుట గుండ్రి కూడా పాంగి బలరామ కుమార్తె నీవు మీ అమ్మ నాన్న ఎంతో కష్టం కన్నవాళ్ళకి కుటుంబానికి రక్త సంబంధికులందరికీ కూడాను ఆమె విడిచిపెట్టి మరి నీకు నమ్ముకొని నీకు వచ్చింది కాబట్టి నువ్వు అమ్మాయికి మొదటి నుంచి కూడా కడ వరకు కూడా నువ్వు చివరి శ్వాస పోయేంత వరకు కూడాను కష్టాలకి నష్టాలకి దుఃఖాలకి కూడా నువ్వు ఆదర్శంగా నిలబడాలా. ఉర్లపాలెం గ్రామ కాపురస్తుడు మువ్వల రామారావు కుమారుడు మువ్వల శివ రాయికి ఇచ్చిన రాజీపత్రం. గుంటసీమ గ్రామం కాపురస్తుడు శివ అనే అబ్బాయి అందుకు ఈ దినము తేదీ 25/2026 బుధవారం నాడు ఉర్లపాలెం గ్రామంలో ఇరువురు పెద్దల సమక్షంలో సమావేశమై దంపతుల విషయమై మాట్లాడడం జరిగింది. ఈ దంపతుల విధాల కష్టంలోనూ నష్టంలోనూ సంసార జీవితంలో తోడుగా ఉంటానని, ఆరోగ్యపరంగా అన్ని విధాలా చూసుకుంటానని ఇరువురి పెద్దల సమక్షంలో ఒప్పుకొని అంగీకరించడమైనది. నా భార్య అయిన బృందను ఎటువంటి ఇబ్బందులకు గురిచేసిన చట్టపరమైన చర్యలకు నేను పూర్తిగా బాధ్యుడనని పెద్దల సమక్షంలో అంగీకరించడమైనది. ఈ అగ్రిమెంటు రాజీపత్రము నా సమ్మతిని గ్రహించి ఇవ్వడమైనది. అంటే అతను ఇష్టపూర్వకంగా ఉర్లపాలెం గ్రామం 25/5/2026 అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం గిన్నెల పంచాయతీ ఉర్లపాలెం గ్రామ కాపురస్తులు మువ్వల రామారావు గారి కుమారుడు మువ్వల శివ అనే అబ్బాయి సదరు ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ గుంటసీమ గ్రామ కాపురస్తులు పాంగి బలరాం కుమార్తె బృంద అనే అమ్మాయిని 2025 సంవత్సరమున కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించడం జరిగింది. ఈ దినము తేదీ 25 మాట్లాడుకోవడం జరిగింది. ఈ కులాంతర వివాహం ముఖ్యమై గుంటసీమ తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు వారి కులాంతర ఆచార సాంప్రదాయం ప్రకారము ఉర్లపాలెం అర్థమైంది కదా. ఆ విషయాలు కూడా చెప్పాలండి. అయ్యా మంచి కోటరు ఒక 5 నిమిషాలు గౌరవిస్తాము.
మన చేత చెప్పించాలి మనం, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కదా. ఎవరవని చిన్న ప్రెసిడెంట్ అవ్వని ఎంపీటీసీ అవ్వని అక్కడ ఉన్న నిబంధన వద్దామండి. వాళ్ళు ఎప్పుడు కట్టుకుని వచ్చారో మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మన నుండి ఏం చేయాలంటే మనం ఒక ఫిగర్కి వచ్చి పోనీ వాళ్ళకి ఏదో కులం కలుపుకుందామనే ఒక ఆలోచన ఉన్నది కాబట్టి వాళ్ళకి మనం కర్కట దేవుడు డొంకాడు నుంచి ఒక అమ్మాయి వస్తే జునూరు దగ్గర 5 సంవత్సరాల కిందట మరి అది కోపానికి ఇంత అంతే అనుకున్నారు. లాస్ట్ అయిపోయిన తర్వాత ఏమో 30,000 పట్టుకెళ్ళారు. 50,000కు వాళ్ళు చేసుకున్నామంటే దంపతులు ఏమైనా ఆలోచిస్తారంటే ఇప్పుడు వాళ్ళు కోపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఎటెక్ట్ చేస్తారు, ఏ రకంగా గొడవ పెడతారు, ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతారని అడిగి మనవాడు అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, వాళ్ళు కలిసి బ్రతుకుతామన్న ఆలోచనతో ఒక దంట ఏర్పడ్డారు. వాళ్ళకి మనం ఆలోచించి మరి వాళ్ళకి భవిష్యత్తును అందించాలా. మీరు మీ కులాచారం ప్రకారంగా వాళ్ళు ఏదైనా మరి కులం కలుపుకోవాలంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఏదో మొత్తానికి राजस्थान में वस्ती కదా ఇవాళ కోటంతో సిన్నసి ఓ వస్తి అని డొక్రా అని డొక్ని బి తాయితి కి వేతి కి జాన మడ పోలీస్ చేస్తుంది అంటే నా నేమ హత్య ఇవాళ ఏమి తన వచ్చింది రేంజి ఆ తండుకు నాజే వచ్చే కుత్తేసుకు తోదా హిలో సింగల్ మాట్లాడి అంటే వెంటనే ఫోన్ నంబర్ కీసా మరి ఫోన్ కితే ఎంబా హద్దాన డొక్రా ఎందుకే మారా ఎంత మరి ఇదంతా ఏమన్నా ఎల్లకి అది మీరు ఇచ్చారు ఇది ఇష్టపడం కలిసి చెప్పుడు చెప్పాలన్నమాట, తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలి. అదే చెప్పుడు చెప్పాలి. చాలా సెన్సిటివ్గా దీర్ఘంగా ఆలోచించి చెప్పాలి. అలాగైతే అర్థం అటు తల్లిదండ్రులకి వెళ్ళి అటు మనవాడికి వెళ్ళి 3 కవర్ చేయాలి. మీరు సర్పంచ్గా వచ్చారు, గుర్తేయండి ఒకసారి. సర్పంచ్గా మీరు ఉన్నారు, పెద్దలుగా వచ్చారు. ఇక్కడ మనం వచ్చింది కొట్టడము, తిట్టడము, గొడవ పెట్టుకోవడానికి రావాలి. ఇక్కడ పరిష్కారం మార్గాన్ని వెతికి మరి వాళ్ళకి న్యాయం చేద్దామన్న ఆలోచనతో ఇక్కడ మనం అందరం కూడా కూర్చున్నాం. ఇక్కడ పెద్దల సమక్షంలో మాట్లాడుకునే రీతిలోనే మాట్లాడుకోవాలా. ఆ పిల్లని కానీ అబ్బాయిని కానీ ఏమాత్రం చేసుకోవడానికి అది కరెక్ట్ కాదు, పెద్దలకు అవమానపరిచినట్టే. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా కోపతాపాలు ఉంటే అది క్షమించండి. కానీ తల్లికి ఎవరికైనా బాధ ఉంటుంది, పెంచినటువంటి వాళ్ళకి ఎవరికైనా కష్టం ఉంటుంది, బాధనే ఉంటుంది. కానీ అది దిగమింగుకునైనా సరే కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా ఆలోచించాలా. సరే మీరు కూడా ఒకటే వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే రేపొద్దున ఆ పిల్లలు మీ ఇంటికి రావాలా, వాళ్ళ ఇంటికి మీరు రావాలి, వాళ్ళ ఇంటికి మీరు రావాలా, వారు రావాలి. కలిసిమెలిసి ఉండడానికే మనం ప్రయత్నం చేద్దాము. కోపతాపాలు వద్దు అనే రీతిలో మనం చెప్పాలని. సర్పంచ్ గారు ఒకటి విషయం, ఓకే మీరు అంగీకరించినట్లయితే అగ్రిమెంట్ పత్రం మనం రాసుకొని పిల్లలకి ఎటువంటి గొడవలు, గోసలు, ఇబ్బందులు రాకుండా పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ రాసేసి మరి సంతకాలు పెట్టేసి భద్రంగా వాళ్ళకి ఇస్తాం.
ఏమండి ఇవన్నీ కూడా మీరు మాట్లాడండి. మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దామని చెప్పండి. మీరు కొట్టేసామా తిట్టేసామా వెళ్ళిపోయామా అనేది కాదు. కొట్టుకోవడం రాలేదు. చెప్పుకొని వచ్చి అది చూసుకొని ఆలోచించండి. అది మంచి మన పిల్లల కోసం ఆలోచించాలి అందరు కూడా. పెద్ద మనిషిగా ఒక ఎంపీటీసీగా నేను చెప్తున్నాను, మీరు కొట్టేసో అమ్మాయికి తన్నేసో వెళ్తే చట్టాలు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటది, అమ్మాయి తీసుకుంటది. ఇప్పుడు లేదు, ఇప్పుడు తీసుకెళ్ళిన అమ్మాయి వచ్చేస్తుంది. పిల్ల కన్నదట కదా, నేను చూడలేదు. చట్టం ఎవరు చుట్టా ఎవడేం చేసేదేం లేదు. కోప కనిపించగల జరగ అర్ధ తిందా